ఇది ఖచ్చితం. నిన్న మనం గనక చూస్తే మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు, ది నేషన్ విల్ రిమెంబర్ అన్నారు. జనరల్గా ఆయన సాత్వికంగా ఉంటుంది ఆయన వాయిస్. నిన్న తీవ్రమైన ఆగ్రహంతో ఆయన దాంట్లో ఆ ట్వీట్ లో మెన్షన్ చేశారు. ట్వీట్ కూడా మనం చూసే ఉంటారు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే సంఖ్యాపరంగా మొత్తం చెప్పుకుంటూ వచ్చారు. అయ్యా 2011 లెక్కన వస్తే మీకు మనకు వచ్చే సీట్లు ఇవి, 2011 ప్రకారం జరిగితే వచ్చేవి, 2026 రేపు పొద్దున చేస్తే వచ్చే సీట్లు ఇవి, ఈ మేరకు మనకు తగ్గుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ లో చూడండి, చాలా స్పష్టంగా ఆయన మెన్షన్ చేశారు. ఇంత నష్టపోతున్నాం, ఇటువంటి అపోజింగ్ పార్టీస్ అన్నారు. ఆయన చాలా జాగ్రత్తగా వాడారు, అపోజిషన్ పార్టీస్ అన్నారు. ఎందుకంటే మరి ఆయన కూడా అపోజిషన్ లో ఉన్నారు కదా, అపోజింగ్ పార్టీస్ అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ బ్యూటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ అంటే ది నేషన్ విల్ రిమెంబర్ అన్నారు. అంటే ఎంత సున్నితమైన గంభీరమైన హెచ్చరిక చేశారు. జాతి మిమ్మల్ని క్షమించదు. కరెక్ట్. అది ఇంకా అంతకన్నా స్పష్టమైన సందేశం ఎవరు ఇవ్వలేరు. ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పార్టీ, మాజీ ముఖ్యమంత్రి ఇంకో పార్టీ, ఇద్దరు కూడా ఈ బిల్లుని మరి అనుకూలంగా, ఆ బిల్లుకి అనుకూలంగా స్వాగతిస్తూ చేసిన వ్యాఖ్యలు మనం గమనించాం. దురదృష్టం ఏంటో చెప్పమంటారా, ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు సమర్థించారు, తెలంగాణలో ఇద్దరు వ్యతిరేకించారు. అవును. అయితే ఇది నేను కూడా చూసాను ఆ ట్వీట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది, చాలా లోతైంది. అది వాల్యూ లోడెడ్. ఒక్క సెంటెన్స్ నేషన్ విల్ రిమెంబర్ అన్నారు. ఎస్, ఒకటే వాక్యం, బట్ వాల్యూ లోడెడ్, చాలా చక్కగా చెప్పారు. సో అలా వాళ్ళు మాట్లాడారు. మరి ఇక్కడ ఏంటంటే దురదృష్టకరము, తెలంగాణలో వీళ్ళు వద్దనుకోవడము వేరే, అంటే వాళ్ళు అధ్యయనం చేయలేదు నేను అనుకుంటాను, లోతుల్లోకి వెళ్ళలేదు. నేను డీలిమిటేషన్ బిల్ 2026 మొత్తం చదివచ్చాను. అందులో మొదటి 4 వాక్యాలు చదివితే ఎవరైనా కన్విన్స్ అవుతారండి, మీరు లోతుల్లోకి వెళ్లకుండా కూడా. కనీసం మరి ఆ డీలిమిటేషన్ బిల్ 2026 చదివారా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక అన్నాను ఇంతకుముందు, వాళ్ళు ఇచ్చిన అంకెలను నేను తీసుకొచ్చాను, ఒకసారి చెప్తాను. లూజర్స్ అన్నారు, ఈ 5 రాష్ట్రాల పేర్లు చెప్పారు. ప్రస్తుతం తమిళనాడులో 11, ప్రొజెక్టెడ్ సీట్స్ బేస్డ్ ఆన్ ఎగ్జిస్టింగ్ ప్రపోర్షన్ 39, సెన్సెస్ 2011 తీసుకుంటే 61 అవుతుంది. అంటే నంబర్ పెరుగుతుంది కదా, మీకు ఏది కావాలో మీరు డిసైడ్ చేయొచ్చు, డిస్కస్ చేయొచ్చు, డిబేట్ చేయొచ్చు. అంతేగాని మీరు తగ్గుతున్నాయని చెప్పి చూపెట్టడం అనేది, సారీ, తమిళనాడులో 39 ఉన్నాయి, 61 అవుతున్నాయి. ఇంకో పద్ధతిలో చూసినట్లయితే 50 అవుతున్నాయి. అయితే వాళ్ళు ఏమంటారంటే మీకు 11 సీట్లు తగ్గుతున్నాయి అంటాడు. 61 దగ్గర ఆగిపోండి. 61 ఎలా వస్తాయి? ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రపోర్షన్ మీరు వాడుకుంటారా? అది మాట్లాడండి. సీట్లు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. అలాగే కేరళలో 8 తగ్గుతున్నాయి అన్నారు, 20 ఉన్నాయి, 31 అవుతాయి. అలాగే ఏపీ చూసినట్లయితే 25 ఉన్నాయి, 39 అవుతాయి. ఒడిశాలో 21 ఉన్నాయి, 32కు పెరుగుతాయి. ఆ విధంగా మీరు మాట్లాడుకోండి, కూర్చోండి, డిస్కస్ చేయండి. అంతేకాని ఏదో జరిగిపోతుంది, మనల్ని మన వాయిస్ వినిపించలేము. ఇంకో కొంతమంది వ్యాసాల్లో రాస్తున్నారు ఏంటంటే, వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయి చైనా మోడల్కి రిలేట్ చేయడము, ఇంకేదో మాట్లాడడం, అవన్నీ అవసరం లేదు మనకు. అసలు ఇంత పెద్ద దేశం లోపల 140 కోట్ల జనాభా ఉన్నప్పుడు, ప్రాతినిధ్యం కావాలన్నప్పుడు 800-850 సీట్లు అవసరమే. వాళ్ళందరికీ అవకాశం ఇవ్వడానికి దెర్ ఇస్ ఎ మెథడ్, దెర్ ఇస్ ఎ సిస్టమ్ వేర్ ఇన్ వీ కెన్ గివ్ టైమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇవ్వలేము అనడం తప్పు. ఎందుకంటే మాట్లాడే వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడతారు, వాళ్ళ వాయిస్ వినిపించాలన్నప్పుడు వినిపించే వాళ్ళు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటారు. అందరికీ సమానంగా కూడా ఇవ్వాలన్నప్పుడు కూడా ఇవ్వచ్చు. మనకి ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ ఉంది, ఎప్పుడు ఎంతసేపు మాట్లాడారు, ఎవరికి నెక్స్ట్ ఛాన్స్ ఇవ్వాలి, ఎవరికి ఎప్పుడు ఇవ్వాలి, ఇవన్నీ మనం డిసైడ్ చేసుకోవచ్చు. స్టాగర్డ్ ఫ్యాషన్లో ప్రతి ఒక్క సభ్యునికి సమయం ఇవ్వచ్చు, మాట్లాడనివ్వచ్చు. వారి నియోజకవర్గాల సమస్యల్ని వారు వివరించడానికి టైం దొరుకుతుంది. నంబర్ పెరిగితే ప్రాతినిధ్యం పెరుగుతుంది, ప్రాతినిధ్యం పెరిగితే ప్రజలకు సేవలు అందుతాయి. ప్రజలకు సేవలు అందినప్పుడు వాళ్ళు సంతృప్తికరంగా ఉంటారు, ప్రభుత్వాలతోని మమేకమై ముందుకెళ్తారు. ఒక రకంగా చెప్పాలంటే సమ్మిళిత అభివృద్ధి అనేది జరగబోతుంది. ప్రధానమంత్రి ఓపెన్ గా ఇంకోటి కూడా చెప్పారు సార్, క్రెడిట్ మీరే తీసుకోండి అన్నారు. అవును, క్రెడిట్ మీరే తీసుకోండి, నాకు అక్కర్లా. మీ ఫోటోలు ఏమంటారా, మీ బొమ్మలు ఏమంటారా, వాటితోటి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ద్వారా ప్రకటన జారీ చేయించమంటారా? ఇట్లా రాహుల్ గాంధీ గారి ఆమోదం, మల్లికార్జున ఖర్గే గారి ఆమోదం పొందినట్టు మీ బొమ్మలే వేసుకోండి అన్నారు. ఈ బిల్లు పాస్ అభ్యర్థించారండి ఆయన. అంటే పెద్ద మనసు, ఓపెన్ లార్జ్ హార్ట్ తోటి పెద్ద మనసుతో నేను మాట్లాడారు. కాకపోతే వాళ్ళు దాన్ని బాధాకరమైన విషయం, వాళ్ళు బ్లాంక్ చెక్ ఇస్తున్నాను, సంతకం పెట్టి మీరే క్రెడిట్ చేసుకోండి. అవకాశం ఉంటే పీసీఆర్ బయట కూడా
ప్లే చేయొచ్చు, వెతకండి. అండ్ ఇంకా ఏమున్నాయి సార్ దాంట్లో అసలు క్రూషియల్ అబ్జర్వేషన్స్? ఇప్పుడు ఇంకొకటి అండి, ఇప్పుడు దీనికి రిలేటెడే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నాం మనం. ఏంటంటే ఈ ప్రతి దానికి గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏదో తప్పు చేస్తుందన్న